ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. నిజామాబాద్ నుండి సూర్యకాంతం గారు రాస్తున్నారు. జాతరలు తిరునాళ్ళలో పూనకాలు వస్తుంటాయి, అవి నిజమేనా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. పూనకం అంటే ఏంటి? జాతరలో తిరునాళ్ళలో పూనకాలు వస్తుంటాయి నిజమేనా అంటే పూనకం అంటే ఏమిటి అని ప్రశ్నించుకుందాం. దేవుడు ఆవహించడం, దేవత ఆవహించడం. సమ్మక్క సారలమ్మ జాతరలలో కానీ, తిరుపతమ్మ జాతరలలో కానీ, బోనాల జాతరలో ఉత్సవాల్లో కానీ ఎక్కడైనా కూడా మనము గమనిస్తూ ఉంటాం. భక్తులు ఉండి ఉండి ఒక్కసారిగా వాళ్ళు కదిలిపోతారు, వణికిపోతారు, ఆవేశంతో ఊగిపోతారు, చిందులు వేస్తారు. ఆ చిందులలో అర్చకుడు వచ్చి వారి నుదుటిన కుంకుమ పెట్టగానే లేదా కాసింత తీర్థం వెదజల్లగానే వాళ్ళు కాస్త శాంతిస్తారు. దేవుడు పూనాడు అని అందరూ అంటారు. పూనకం ఆ వ్యక్తి చేసేటటువంటి క్రియాకలాపాలన్నింటికీ కూడా పూనకం అని చెప్తారు. వచ్చి ఆవహించినటువంటి శక్తి ఆ వ్యక్తి చేత ఈ పనులన్నీ కూడా చేయిస్తున్నది కనుక దానికి పూనకం. అలా చాలామంది చేస్తూ ఉంటే పూనకాలు అంటారు. నిజమేనా అంటే అబద్ధమైనవి కూడా ఉంటాయి అనే అనుమానం లోకంలో ఉంది. మానసికమైనటువంటి బాధ, మానసికమైనటువంటి చర్యలకు ప్రతిస్పందన ఈ శరీరము, వాక్కు, మనస్సు అనే మూడు మన కర్మలన్నింటినీ కూడా నియంత్రిస్తుంటాయి. వీటికి త్రికరణములు అని పేరు. వాక్కు, శరీరము, మనస్సు ఒకే అంశం పైన ముడిపడి ఉన్నప్పుడు లక్ష్య శుద్ధి, లక్షణ శుద్ధి ఏర్పడుతుంది. మన మీద మనకు నియంత్రణ ఉంటుంది. లేని పక్షంలో శరీరం ఇలాగా పడిపోతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఆవేశానికి మనస్సు లోనైనప్పుడు మనస్సు ఊగిపోతుంది, నియమం తప్పుతుంది, అదుపు తప్పుతుంది. దాంతో శరీరము ఇలాగ కదలడం మొదలవుతుంది. శరీరానికి విపరీతమైనటువంటి ఉష్ణము ఆరోపింపబడినప్పుడు తాపం పెరుగుతుంది, కదిలిపోతుంది, జ్వరం అని చెప్పుకుంటాం. జ్వరం ఎలాంటిదో పూనకం కూడా అలాంటిదే. జ్వరానికి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేటటువంటి సదుపాయములు, ఔషధములు, నీరు అందజేస్తే ఈ పూనకమును నియంత్రించడానికై మనస్సుకు సంబంధించినటువంటివి ఔషధములు, బొట్టు, తీర్థము, విశ్వాసము, నమ్మకము, వేపమండలు, అనునయ వాక్యాలు, జోహారు వాక్యాలు ఔషధంగా పనిచేస్తాయి. కాబట్టి నిజమేనా అంటే ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితిని పూనకం ప్రతిబింబిస్తుంది. దైవం అనే విశ్వాసంతో ఉండేవాళ్ళు దైవ సేవలుగా పరిహారాలు చేస్తారు. శారీరక మానసిక ఇబ్బందులలో ఉన్నారుగా ఇలా ప్రవర్తిస్తున్నారు అని భావించేవాళ్ళు ఆ విధమైన పరిచర్యలు చేస్తారు. కాబట్టి ఇవి ఉన్నాయి, ఇది నిజము అనే మనం నమ్ముదాం. వ్యతిరేక అర్థం ఎందుకు? లోకంలో అంతా నిజమే, అంతా మంచే జరుగుతుంది, అందరూ మంచివాళ్లే అనే భావన మనకెప్పుడు మేలు చేస్తుంది. ఎదుటివారిని మనం ఏ దృష్టితో చూస్తున్నామో వారి నుంచి మనకు అదే దృష్టి ఫలం లభిస్తుంది. ఎదుటివారిని గుంతలో పడవేయాలి, వాడి అంతం చూడాలి అని ఒక గుంత తవ్వడం మొదలుపెట్టామా 2 గుంతలు తవ్వాలి అంటాడు వివేకానందుడు. ఒక గుంత మన కోసం కూడా అని. కాబట్టి ఇవి నిజమేనా అంటే నిజమనే నమ్ముదాం. ఎవరైనా నటిస్తే వారి బాధల్లో వాళ్ళు ఉంటారు. నమ్ముదాం. నమ్మిన వారికి నాశనం లేదు, ఉన్నాయి, విశ్వసిద్దాం. గురుగారు, మరొక సందేహం అండి. వైదేహి గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు. పుట్టిన పిల్లలకు జన్మ నక్షత్రంలో దోషం ఉంటే ఏం చేయాలి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. కొన్ని నక్షత్రాలు గండ నక్షత్రాలుగా జ్యోతిష శాస్త్రం వర్ణిస్తుంది. ఆ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారికి విశేష శాంతి ప్రక్రియలు ఆ శాస్త్రం సూచిస్తుంది. ఆ నక్షత్రాలలో ఆశ్లేష, మఘ, జ్యేష్ఠ, మూల, రేవతి, అశ్విని ఈ నక్షత్రాలు తీవ్రమైనటువంటి దోషం కల నక్షత్రాలు. వీటిలో మళ్ళీ ఆశ్లేష, మఘ అత్యంత తీవ్రమైనటువంటి నక్షత్రాలు. రేవతి, అశ్విని కూడా ఈ నక్షత్రాలలో ఉండేటటువంటి జన్మించినటువంటి వాడు. వీటిల్లో మళ్ళీ ఆశ్లేష మరింత ప్రమాదకరం అంటారు లోకంలో. ఎందుకని అంటే వీళ్ళు
మాదే లోకము, మాదే శాస్త్రము, మా భోజనం, మా ఇల్లు, మా లోకం మేము అని వ్యవహరిస్తారు. 1, 2, 3 పాదాల కంటే 4వ పాదం మరింత ప్రమాదకరము అని కూడా అందరూ అంటారు. రేవతి నక్షత్రం వివాహ సంబంధితం. ఇలాగా ఇవి కాకుండా మిగతా నక్షత్రాలలో కూడా నక్షత్రాలు మళ్ళీ త్రిపాద నక్షత్రాలు, ద్విపాద నక్షత్రాలు అంటూ జ్యోతిష శాస్త్రము జన్మ నక్షత్ర సంబంధిత అనేకములైన విభాగములను సూచిస్తుంది. కాబట్టి ద్విపాదము అంటే ఇప్పుడు మృగశిర నక్షత్రం ఉంది. మృగశిర నక్షత్రం 2 పాదాలు ఒక రాశిలోను, 2 పాదాలు వృషభంలో ఉండగా 2 పాదాలు మిథునంలోను ఇలాగా విభజన చేయబడి ఉంటుంది. ఎందుకని? ఆ 108 పాదాలు ఇందులో చక్రంలో కూర్చోవాలి. మృగశిరార్థం ఆర్ద్ర పునర్వసుస్త్రయో మిథునం అన్నప్పుడు మిథున రాశిలో పునర్వసు 3 పాదాలు, మృగశిర 2 పాదాలు ఉన్నది. కాబట్టి మృగశిర, పునర్వసు ఈ 2 కూడా శాంతి నక్షత్రాలే, దోష నక్షత్రాలే. త్రిపాద శాంతి, ద్విపాద శాంతి. ఇట్లా చూసుకుంటే అనేక నక్షత్రాలు శాంతి ప్రక్రియతో కూడినవే అయి ఉంటాయి. కాబట్టి జన్మ నక్షత్రం దోషభూయిష్టమైనది అయినప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానము శాంతిని పాటించాలి. శాంతి ఏమిటి? 9 విధాలలో ఉంటుంది. నవగ్రహ జపం, నవగ్రహ దానాలు, రుద్రాభిషేకం, అనేకం, తైలాజ్యావేక్షణం అంటే నూనెలో ముఖమును బింబ ప్రతిబింబమును దర్శించడం. ఈ దోషం మేనమామక, మేనత్తక, తల్లిక, తండ్రిక, లేక వంశానిక, ధనానిక ఇలాగా తెలుసుకొని జ్యోతిష్కులను సంప్రదించి జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి విహితమైనటువంటి పద్ధతితో కూడిన శాంతి ప్రక్రియను పాటించాలి. ఊరికే అనుకుంటే ఊరికేనే ఉంటుంది. శాస్త్రీయంగా పద్ధతి ప్రకారంగా తెలుసుకుని ఆచరిస్తే శాస్త్రీయమైన పద్ధతితో కూడిన ఫలితాంశాలని మనం పొందగలుగుతాం. దోషభూయిష్టమైన నక్షత్రంలో జన్మిస్తే అడిగారు కాబట్టి దానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలను ఆచరించాలి. నక్షత్ర చింతామణి అనే గ్రంథంలో ఈ 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి అనేక రకముల శాంతి ప్రక్రియలు, ఏ వృక్షం నాటితే ఏ ఫలం లభిస్తుంది, వారికి ఏ ఆహార పదార్థం లాభం చేస్తుంది, అనేకం చెప్పబడి ఉన్నాయి. ఆయా గ్రంథాలను వాళ్ళు సంప్రదిస్తే ఇంకా అనేక విషయాలు తెలుస్తాయి. శాంతిని పాటించాలి. ఇది సమాధానం. గురుగారు చాలా సంతోషం అండి. ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలామంది ప్రేక్షకుల సమస్యలు, సందేహాలని నివృత్తి చేశారు. ధన్యవాదాలు. నమస్కారం. కృష్ణార్పణం. చూశారు కదండి, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇదండి వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.